పైకెట్టే నిలబెట్టు. రూరల్ ఎమ్మెల్యే మాట్లాడండి, నేను ఎవరో మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవి సొల్లంగి గ్రామంలో మరి వేళ ఇక్కడ రావడం జరిగింది. సడన్గా ఈరోజు ఇక్కడ మన జనసేన పార్టీ మరి నాయకులు కార్యకర్తలు వెంటనే ఫోన్ చేసి మరి ఇక్కడ మాకు ఇబ్బంది జరుగుతుంది, ఈ గ్రామం మధ్యలో రెడ్డికొచ్చులో ఉన్న మరి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇది భూమి ఇది స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఇది ఇక్కడ కురసాల కన్నబాబు గారు, ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు దీన్ని కావాలని ఉప్పలంక వాళ్ళకి మరి కాకినాడ రూరల్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న మరి కొంతమందికి మరి అది బినామీలో తెలియదు, లేకపోతే నిజమైన మరి లబ్ధిదారులు తెలియదు, కానీ ఇక్కడ పట్టాలు ఇప్పించాలని ఆలోచనతో మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇప్పించాలని ప్రయత్నం జరుగుతుంది. మరి అంతా కూడా మీకు అందరికీ కూడా చూపించడం జరిగింది. ఇది మరి రెవెన్యూ డిపార్ట్మెంటు మరి కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఇక్కడ ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో అయితే ఉన్నారో ఆ నియోజకవర్గంలో అక్కడ లబ్ధిదారులకు ఇవ్వాలి తప్ప మీరు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం అనేది చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఇదంతా కూడా ఏదో పెద్ద కుంభకోణంలా ఉంది. తక్షణం ఇవన్నీ నిలుపుదల చేయాలి. ఇక్కడ లోకల్లో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, చాలామంది ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్గా మీరు పట్టాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాలి తప్ప మీరు ఎక్కడో కాకినాడ రూరల్లో ఉన్న మరి కన్నబాబు గారు రికమెండింగ్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పట్టాలు ఇవ్వడం అనేది ఇక్కడ ఏదో దీంట్లో ఒక పెద్ద కుంభకోణం జరుగుతుంది అనేది ఇక్కడ చాలా ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంలో చాలామంది ఇక్కడ కూడా ఈ ఏరియాలో చాలా భూములు కుంభకోణం జరిగినాయి. అవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ పార్టీ ఇప్పుడు ఈ అధికార పార్టీకి ఏం చెప్పినప్పటికీ కూడా కళ్ళం గద్దలు కట్టినట్టే ఉంటుంది తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఇవాళ ప్రజలందరూ కూడా ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రేపు పొద్దున్న రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇక్కడ చాలా అవినీతి భోగతాలు ఉన్నాయి. ఇక్కడ భూ కుంభకోణాల్లో అవన్నీ కూడా బయటికి తీసుకొస్తాం. ప్రజలకి ఇక్కడ అందవలసినవి, అలాగే రాష్ట్రానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అన్యాకృతమైన భూములన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది రూరల్లో ఎవరైతే మన ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని తక్షణం నిలుపుదల చేసి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ లోకల్లో ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆ లబ్ధిదారులకి ఇక్కడ లోకల్లో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి మేము చెప్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దీని మీద జనసేన పార్టీ ఇక్కడ మా కార్యకర్తలు ఈ గ్రామం మరి మాకు జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ నాకు వెంటనే ఫోన్ చేసి మీరు రావాలి, ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పడంతో ఇక్కడ నేను రావడం జరిగింది. తప్పకుండా రేపు పొద్దున్న దీన్ని ఆపకపోతే ఖచ్చితంగా మరి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మేము మరి తెలుగుదేశం పార్టీ తరఫున మాకు ఇద్దరం కలిపి మేము రేపు పొద్దున్న ఈ కార్యక్రమానికి ఇక్కడ వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీ, జనసేన పార్టీ, జనసేన పార్టీ. పితాని బాలకృష్ణ గారి నాయకత్వం.